సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం మరికొద్దిసేపట్లో తేలబోతోంది. ఏపీలోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 567 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు పోస్టుల బ్యాలెట్ ఓట్లతోనే ప్రారంభం అవుతుంది. అయితే నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను బట్టి అతి తక్కువగా అంటే 13 రౌండ్లతోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల ఫలితాలు తొలుత వెలువడతాయి. అత్యధిక ఓట్లను చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల ఫలితాలు 29 రౌండ్ల తర్వాత వెల్లడవుతాయి. ఇక రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాలో 2500 మంది పోలీసులు, 300 మంది సాయుధ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరిగే రాయలసీమ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. అలాగే కడప శివార్లోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత కల్పించారు. 1000 మంది రౌడీలను గుర్తించి ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన జమ్మలమడుగులో కర్ఫ్యూ విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాలు తెరవద్దని హెచ్చరించారు. పోలింగ్ అనంతర అల్లర్ల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అండ్ వీవీప్యాట్స్కి సంబంధించి కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి 3 అంచెల భద్రతలో అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీవీప్యాట్ అలాగే ప్రతి ఈవీఎం భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకసారి కాకినాడ వెళ్దాం. అక్కడి నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరుగుతోంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఆల్ సిబ్బంది అంతా చేరుకున్నారా? ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ రమణ. అటు అభ్యర్థులు ఇటు ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కౌంటింగ్ కొంతసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ఏజెంట్లు, సిబ్బంది ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. కాకినాడ మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థలో కొనసాగుతుంది. కాకినాడ నగరంలోకి రావడానికి కూడా ఆ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరం మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎటువంటి అనుమానితులను కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం కాకినాడ జేఎన్టీయూలోని ఈ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఏజెంట్లు అలాగే సిబ్బంది కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. వీరిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఏజెంట్ల వద్ద ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు అలాగే ఈ నియమించిన అంటే ఏజెంట్గా నియమించిన గుర్తింపు కార్డుతో సహా ఏదైనా మరో గుర్తింపు కార్డును కూడా చూపించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా బ్రీత్ ఎనలైజర్తో ఈ మద్యం ఏమైనా సేవించారా అనే దాని మీద కూడా పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే వీరిని అనుమతిస్తున్నారు. ఎవరైనా మద్యం సేవించి కనుక ఈ కౌంటింగ్ సెంటర్లకు వస్తే కనుక వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తామని కూడా ముందస్తుగా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లు అందరూ ఈ కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. కాకినాడ మొత్తం అంటే ముందస్తుగా కాకినాడలో ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ముందస్తుగా అల్లర్లు జరుగుతాయని ఒక ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే పూర్తి అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం కాకినాడ జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు పిఠాపురంలో కూడా సుమారు 1500 మంది పోలీసులు అయితే పిఠాపురంలో మోహరించారు. పిఠాపురం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఎత్తు అయితే పిఠాపురం మరో ఎత్తుగా కొనసాగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అలాగే ఇక్కడ అల్లర్లు జరుగుతాయని ఒక ముందస్తు సమాచారంతో పోలీసులు అటు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తమై పూర్తి భద్రతా బలగాలను అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ఇప్పుడు మనం కాకినాడ జేఎన్టీయూ వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పుడిప్పుడే అధికారులను, సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు అయితే లెక్కింపు ప్రారంభం కానుంది. తర్వాత ఈవీఎంలు అయితే ఓపెన్ చేయనున్నారు. ముందస్తుగా
కాకినాడ జిల్లా నుంచి జగ్గంపేట మొదటగా జగ్గంపేట అయితే తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికోసం అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. చివరి ఫలితం అయితే రామచంద్రపురం, అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురంగా చివరి ఫలితం అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి, కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. 17 నుంచి 19 రౌండ్లు అయితే ఈ లెక్కింపు జరుగుతుందని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తిగా, అంటే ఏజెంట్లకు కానీ సిబ్బందికి కానీ పూర్తిగా అవగాహన సదస్సులు నిర్వహించి ఎలా ఈ ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎలా నడుచుకోవాలనేది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అధికారులు అయితే ముందస్తుగా వీరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ప్రకారమే ఈ ఎన్నికల సెంటర్లో వీరు నడుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏజెంట్లకు అయితే పూర్తిగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని అయితే లోపలికి అనుమతించడం లేదు. ఒక పెన్ను పేపర్ మాత్రమే తీసుకెళ్లాలని కూడా అధికారులు పదే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు అయితే హడావుడైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ని అయితే ఓపెన్ చేసి లెక్కించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రమణ, ఓకే ఉదయ్, ముఖ్యంగా అధికార పార్టీ కావచ్చు, అలాగే విపక్ష కూటమి కావచ్చు, వాళ్ళు పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ఏజెంట్స్కి ఏమైనా ప్రత్యేకించి విధి విధానాలు ఉన్నాయా? అండ్ ఆల్రెడీ వాళ్ళు కూడా సెంటర్స్కి చేరుకున్నారా? రమణ, పోలింగ్ ఏజెంట్లు 6 గంటలకే ముందుగానే ఈ కౌంటింగ్ కేంద్రాలు చేరుకోవాలని జిల్లా అధికారులు అయితే ముందుగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే పోలింగ్ ఏజెంట్లు అయితే 6 గంటల ముందుగానే ఈ కేంద్రాలకు అయితే చేరుకున్నారు. క్షుణ్ణంగా వారిని పరిశీలించిన తర్వాత వారి వద్ద ఒక గుర్తింపు కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఏజెంట్ గుర్తింపు కార్డును చూపించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఏజెంట్లు కూడా ఈ లోపల కౌంటింగ్ సమయంలో పెచ్చుమీరు ప్రవర్తించిన, ఎటువంటి అల్లర్లకు దిగిన వారిని వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు ముందుగానే హెచ్చరించడం జరిగింది. అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఇప్పుడిప్పుడే ఈ అంటే కౌంటింగ్ కేంద్రంలోకి వాళ్ళని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతిస్తున్నారు. మొత్తమే చూసుకున్నట్లయితే జేఎన్టీయూ కానీ, అటు కాకినాడ జిల్లా కానీ, పిఠాపురంలో కానీ మొత్తం ఎటువంటి అల్లర్లు కానీ హింసాత్మక ఘటనలు కూడా లేకుండా అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రావణ, ఓకే, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తానికి